చంద్రబాబుకు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే అలవాటే లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సంగతి హామీలిచ్చే ముందు తెలియదా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఆయనతో పాటు కూటమి ప్రజాప్రతినిధులకు సంపద సృష్టిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలపై కూడా ఉందన్నారు అమర్నాథ్. సూపర్ 6 హామీలు అమలు చేసే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని అంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాతే హామీలన్నింటినీ కూడా అమలు చేస్తానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పులు పెరిగిపోయిన సంగతి చంద్రబాబు నాయుడుకు హామీలు ఇచ్చే ముందు తెలియదంటారా? అందుకనే ముందు ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ లేదా దానికి ముందు జరిగినటువంటి అనేక సభల్లో కానీ ఈ సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఇది పరిస్థితి, ఇది ఆర్థికపరమైనటువంటి పరిస్థితి. ఈయన ఇస్తానంటున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేము ఇస్తున్నటువంటి దానికన్నా 3 రెట్లు ఎక్కువ చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ లేకపోతే ఇంకోటి కానీ అవి సాధ్యం కానటువంటివి. రెండోది, ప్రజలు కూడా ఎప్పుడు క్రెడిబిలిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఇది 4వ ముఖ్యమంత్రి. గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, గతంలో ఆయన ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారో లేదా, ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. సరే, అయినప్పటికీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికి సంవత్సరం 8 నెలలు పూర్తి అయిపోతూ ఉంది. ఆ ఎన్నికల హామీల గురించి అడిగితేనేమో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తా ఉన్నాం. మరి 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఆర్థిక మేధావిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి, లేకపోతే టెక్నాలజీని నేనే ప్రపంచానికి పరిచయం చేశానని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని పడుకున్న ముసలిది కూడా బట్టలు నొక్కేస్తుంది, నువ్వు నొక్కడం ఏంటి, పెద్ద వింత ఏంటి అన్నటువంటి మాటలు, చులకనగా మాట్లాడినటువంటి మాటలు. కానీ మరి అదే బటన్ మీరు కూడా నొక్కొచ్చు కదా. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి డబ్బు అంతా ఏమైపోయిందంటే, ఏమైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి డబ్బు అంతా ప్రజల దగ్గర ఉంది, రాష్ట్రంలో పేదవాడి దగ్గర ఉంది. 2,75,000 కోట్ల రూపాయలు కేవలం పేదవాడి సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు పోర్టులు ఏదైతే నువ్వు మొన్న దావోస్ వెళ్ళి పోర్టుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నామో, ఆ పోర్టుల నిర్మాణం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఉంది, ఫిషింగ్ హార్బర్లు ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఉంది, లేదా ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేసేటువంటి దానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఉంది, మెడికల్ కాలేజీలకి పెట్టినటువంటి ఖర్చు ఉంది, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే మన విజయనగరం కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు, లేకపోతే ఉద్దానంలో కిడ్నీ సెంటర్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బు కానీ, ఇలాగ అనేక ప్రాజెక్టులు ఖర్చు పెట్టినటువంటి డబ్బు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి ఉన్నాయి. ఇప్పటికన్నా ప్రజలు గమనించాలి. నాకు తెలిసి ఆయన మరి ఎప్పుడు సంపద సృష్టిస్తాడో, వచ్చినటువంటి డబ్బు ఎప్పుడు పేదవాడికి పంచుతాడో, లేదా మళ్ళీ 2047 ఏదైతే ఆయన విజన్ డాక్యుమెంట్ చెప్తున్నాడో మరి 2047 వరకు ఆగమని చెప్తాడో అనేటువంటి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హామీలు ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సంగతి తెలియలేదా? చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోలేనట్లయితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు హామీలు అమలు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్, బీజేపీ మీద కూడా ఉందని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొంటున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.